నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మునీశ్వర ఆశ్రమంలో 108 హోమాలతో మహాయాగం హాజరైన ఎమ్మెల్యే విజయ రమణారావు కొడిమ్యాలలో పులి కలకలం ఆవుపై దాడి చేసి చంపిన వైనం ఇఫ్తార్ పార్టీలు మత సామరస్యానికి ప్రతీకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు విందు సైబర్ బుచ్చులో ఓ పోలీసు అధికారి బ్లాక్మెయిల్ చేసి 95,000 లాగిన నేరగాళ్లు ఇక వార్తల్లోని వివరాలు లోక కళ్యాణార్థం 108 హోమాలతో మహాయాగం చేయడం సంతోషంగా ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవులగుట్ట శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో పీఠాధిపతి బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి ఆధ్వర్యంలో 108 హోమాలతో చేపట్టిన మహాయాగం చివరి రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాండవుల గుట్టపై గత 25 సంవత్సరాలుగా వేద పాఠశాల స్థాపించి ఎంతో మంది పురోహితుల్ని తయారు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నారని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సర్పంచ్లు బంగారి రమేష్, జిన్నా రామచంద్రరెడ్డి, ఆరెల్లి రమేష్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, నాయకులు ఓరుగంటి కొమరయ్య, మాదాసి సతీష్, సబ్బని రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. పాండిత్యాన్ని విద్యను నేర్పించి ఇవాళ దాదాపు 200 పైచిలకు మరి ఇక్కడ వేద పాఠశాల నేర్చుకున్నటువంటి పురోహితులు ఇవాళ ఇక్కడికి వచ్చి మా స్వామివారి ఆధ్వర్యంలో శతకుండ సాహిత హోమ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుండి నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమం అది నిజంగా కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరగడం మరి పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీరు చేసేటువంటి ఈ దైవ సంకల్పంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారాం తండా గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతంలోని ఓ ఆవుపై దాడి చేసింది. తేజావత్ నరహరి అనే రైతుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. పశువుల్ని మేతకి తీసుకెళ్లి పొలంలో నీళ్లు పెట్టి ఇంటికి వెళ్లారు. 8 ఎడ్లు గేదెలు ఇంటికి వచ్చినవి మరో పాలు ఇచ్చే ఆవు రాకపోయేసరికి ఆ రైతు అడవి మొత్తం వెతికాడు. పొలం వద్ద గుట్టపైన విగతజీవిగా పడి ఉన్న ఆవును చూసి గుర్తించాడు. పులి దాడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో అటవీశాఖ అధికారులకి సమాచారం అందించారు. ₹1,00,000 విలువైన ఆవుపై పులి దాడి చేసి చంపిందని, రోజు 6 లీటర్ల పాలు ఇచ్చేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాల్ని పరిశీలించి గత 15 రోజుల క్రితం పులి ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా దేవక్కపల్లిలో 2 పశువుల్ని చంపి రక్తం మాత్రమే తాగింది అని చెప్పారు. నాది 10 ఆవులు మేపుకొని నీళ్లు పెట్టుకొని వచ్చి ఆవులు కట్టేసి ఇంటికి పోయినా. ఇంటికాడ పోయి మళ్ళీ మబ్బులా పాలు పెడతానే వచ్చిన. పాలు పెడతానే వస్తే ఆవులు లేదు. అటు పొలంలో చూసినా, అటు చూసినా, బోరుకెక్కి చూసినా, నీళ్ళ కాడ చూసినా, ఆడ ఈడ చూస్తే ఎక్కడ లేక మళ్ళీ తవ పట్టుకొని రాగా ఒర్రెలా చంపి తిని పోయింది. పెద్దపులి తినిపోయినటలకు మా సర్పంచ్కు, పారస్టులకు ఇట్లా సంగతి అని చెప్పేటోళ్ళకు వాళ్ళు అందరూ వచ్చి చూసి ఇక ఇది పెద్ద పులి అని చెప్పి మాట్లాడిర్రు. ₹1,00,000 ఆవు రోజు 3 లీటర్ల పాలు ఇస్తుంది పొద్దు మాపు. ఇక అయితే మాకు ఏదైనా రోజు పాలు ఊళ్ళకి అమ్మే బతుకుతున్నాం. నష్టపరాలని ఇవ్వాలని కోరుతున్నాం. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలోని సుల్తానాబాద్ పట్టణ మండలంలోని ముస్లిం సోదరులకు సాయంత్రం దావత్ ఈ ఇఫ్తార్ తామ్ విందును ఆయన ఏర్పాటు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని అన్నారు. ఎమ్మెల్యేను స్థానిక ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మెనుపాల ప్రకాశ్రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొన్నారు. సోదరిమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి మీరు చేస్తున్నటువంటి ఉపవాస దీక్షలతోనే అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆ అల్లా ఆశీర్వాదం మతాలకు కులాలకు అతీతంగా ప్రజలందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ పోలీసు అధికారి చిక్కాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వీడియో కాల్ రికార్డు మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని ఏఎస్ఐని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. సైబర్ నేరగాళ్లు బ్లాక్మెయిల్ చేసి సదరు ఏఎస్ఐ ఖాతా నుండి 95,000 వసూలు చేశారు. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐకి ఓ వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ రికార్డ్ చేసి సైబర్ నేరగాళ్లు మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాం అని బెదిరించారు. భయపడిన ఏఎస్ఐ 3 విడతలుగా 95,000 రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశారు. మోసపోయానని తెలుసుకున్న ఏఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుని పేరుతో చేస్తున్న రాజకీయాల పట్ల కొండగట్టు అంజన్న తీవ్రంగా ఆగ్రహించారని చెప్పారు. అంజన్న ఆశీర్వాద యాత్రలో తేనెటీగల దాడి ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విజృంభించిందని ఆరోపించారు. దేశ విదేశాల ఒప్పందంతో 10,000 కోట్ల డ్రగ్స్ దందా కేటీఆర్ నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జెల కాంతంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశ ప్రధానమంత్రి ఏమో రాముని పేరు చెప్పుకుంటాడు, ఈయననేమో రాముడు హనుమాన్ అని పేరు చెప్పుకొని నిన్న పాదయాత్రకి వెళ్ళాడు. పాదయాత్ర నేను ఇక్కడ నుండి కరీంనగర్ నుండి అంజనేయుని అది కొండగట్టుకు నేను పోతున్నా, మరి అంజనేయునికి దేవుని అంటే మొక్కులు తీర్చుకోవడానికి నేను సిద్ధమైందని చెప్పాడు. హనుమంతుడు కూడా, అంజనేయుడు కూడా క్షమించలే బండి సంజయ్ గారు. అందుకోసమే ఆయన పాదయాత్రలో వెంటనే ఆయన దగ్గరికి చేర్చకుండా కొండగట్టుకు రాకుండా చేసిండు. అంజనేయుడు, నువ్వు నా దగ్గరికి రాకూడదు, మీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమున్నా ఆ రాముని పేరు హనుమాన్ పేరు చెప్పుకుంటే మీరు ఓట్లు అడుగుతున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, కాబట్టి మీరు నా దగ్గరికి రాకూడదు అని చెప్పి సీక్ చేశాడు. నిన్న ఎన్ని నిధులు తీసుకొచ్చావు కరీంనగర్ జిల్లాకు? నువ్వు ఎంపీగా గెలిచిపోయినావు, మంత్రి అయినావు, ఎన్ని నిధులు తీసుకొచ్చావు? గవ్విటి గురించి మాట్లాడుకుందాం, గవ్విటి గురించి మాట్లాడుకుందాం మొదలు. అవి తీసుకురారు, ₹1 కూడా తీసుకురాలి. ఈ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు యువతకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ముక్కుసూటిగా చెప్పండి డైరెక్ట్గా. కేంద్ర హోంమంత్రిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి వేములవాడకి ఏమన్నా నిధులు తీసుకొచ్చావా?
కొండగట్టుకి ఏమన్నా నిధులు తీసుకొచ్చావా? పోనీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా మందిరాలు కట్టావా? పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. హ్యాపీ సండేలో భాగంగా నగర శివార్లోని గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద మాస్ క్లీనింగ్ చేశారు. నగరం మేయర్ మహాంకాళి స్వామి, మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని శుభ్రం చేశారు. నది పరిసరాలతో పాటు నీటిలో ఉన్న చెత్త, ప్లాస్టిక్ ను తొలగించారు. క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గోదావరి పుష్కరాల సమయానికి నది తీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి మహిళా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మా ఆర్పీలు కానీ మెప్మాకు సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపల్ సిబ్బంది అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, రామగుండం కార్పొరేషన్ అనేది క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండంగా కావాలంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద చెత్త వేయకుండా మున్సిపల్ నుంచి ఏదైతే ట్రాలీస్ వస్తూ ఉన్నాయో రోజు ఎవ్రీడే గార్బేజ్ అంతా కూడా ట్రాలీకి ఇచ్చినట్టయితే రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన అందమైన నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళలు కూడా దాదాపుగా ఇక్కడికి 500 మంది మహిళలు రావడం జరిగింది. ఆర్పీలందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాం, డోర్ టు డోర్ వెళ్ళండి. ప్రతి మహిళతోటి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే చొరవ మీకుంటుంది. ప్రతి మహిళను కూడా మోటివేట్ చేయండి. క్లీన్ రామగుండంగా చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. రంజాన్ పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్లోని సాలేహ్ నగర్, చింతకుంటలో గల ఈద్గాల వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. నమాజ్ కోసం వచ్చే మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షామియానాల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి కల్పించాలని కోరారు. అదేవిధంగా అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ యూసుఫ్, అలీభాయ్, జమ్ము, మాజీ అఖిల్ ఫిరోజ్, మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, నగర మైనార్టీ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, మాజీ హజ్ కమిటీ మెంబర్ ఇర్ఫాన్ మరియు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. क़िबले का रुख बताया गया है। इंशाअल्लाह आज से यहाँ पर चिंताकुंटा ईदगाह पे साफ सफाई का काम चालू होगा और साथ में पेंडाल्स, पानी और माइक वगैरह का इंतजाम किया जाएगा। और क्योंकि आने वाला गर्मा है, 2-4 दिन में कूलर्स का भी इंतजाम इंशाअल्लाह किया जाएगा। కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ ను కార్పొరేటర్లు పెద్దపల్లి శ్రీలేఖ, జితేందర్, పడాల శ్రీజ, అజయ్ ప్రారంభించారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు, 40కి పైగా విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకి వివిధ కోర్సులు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై మార్గదర్శకం చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ గొప్ప సదవకాశమని తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తారక్ గౌడ్ అన్నారు. ఈ ఫెయిర్ లో ఐసీఎఫ్ఏఐ, మార్వాడి, కావేరి, అమిటి, మల్లారెడ్డి, నెక్స్ట్ వేవ్ వంటి దేశంలో పేరు పొందిన యూనివర్సిటీలు పాల్గొన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తారక్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్లి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు ప్రవీణ్ రాజు, కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్, పడాల అజయ్, అభినవ్ రెడ్డి, తెలంగాణ విద్యా సమితి ప్రతినిధులు, వివిధ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఈరోజు టీఎన్జిఓ బిల్డింగ్లో కరీంనగర్ నందు తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు ఆల్మోస్ట్ 35కు పైగా యూనివర్సిటీలు అనేవి ఈరోజు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కోసం మనం ఇక్కడికి రప్పించడం జరిగింది. దీంతోపాటు మనం సిద్దిపేట కమింగ్ 7 రేపు ఎల్లుండి సిద్దిపేట, 22nd ఖమ్మం, నిజామాబాద్ 29th మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి మారుతున్న పరిణామాలు బట్టి ఎటువంటి కోర్సు తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నాము, ఐటీ ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది, రిజిస్ట్రేషన్ వచ్చింది, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అవగాహన కలిగే విధంగా ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో ఎటువంటి కోర్సెస్, మోడర్న్ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అథారిటీస్ పిల్లలకి, తల్లిదండ్రులకి చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కరీంనగర్ పేరెంట్స్, పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోయి పట్టిన సండే కాబట్టి కలిసి వచ్చిన వాళ్ళకి కూడా వచ్చి శ్రద్ధగా అథారిటీస్ చెప్పేవన్నీ శ్రద్ధగా నోట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి కావచ్చు, వాళ్ళ కన్వీనియంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్, తర్వాత పిల్లలు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి కూడా వాళ్ళ యొక్క తర్వాత నిదానంగా వాళ్ళు అనుకున్న కోర్సుని కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, మరి ఎటువైపు వారి గమనం అనేటువంటి దానికి మరి ఇవాళ ఒక సమాధానం తెలిసేటువంటి విధంగా టీఎన్జిఓస్ కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లోపల 40కి పైగా
జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు మోసినటువంటి యూనివర్సిటీస్, అలాగే అంతర్జాతీయ స్థాయిలో మరి మన విద్యార్థులు పోయినప్పుడు ఎలా ఎడ్యుకేషన్ ఉంటుందనేటువంటి దాని వేదికగా ఇవాళ 40కి పైగా యూనివర్సిటీలను తీసుకొచ్చినటువంటి తెలంగాణ విద్యా సమితి వారికి, ఎస్పెషల్లీ మరి అధ్యక్షుడు తారక్ గౌడ్ గారి కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రవీణ్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం వల్ల కరీంనగర్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరి ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి కరీంనగర్ ఎడ్యుకేషన్ హబ్ యొక్క పేరును జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకునేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీఎస్పీ పార్టీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కాన్షీరాం అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బహుజనులకి రాజ్యాధికార రుచి చూపించిన గొప్ప వ్యక్తి కాన్షీరాం అని జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ అన్నారు. మాయావతి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్తో పాటు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికార రుచి చూపించినటువంటి గొప్ప వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరాం గారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మత మైనార్టీలందరినీ కూడా కలుపుకొని బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో రేపు రానున్నటువంటి రోజుల్లో బహుజనులకు రాజ్యాధికార దిశగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా పనిచేస్తామని చెప్పి కాన్షీరాం గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకు 100కు 80%, 85% ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం రాకుండా మన ఓట్లతోటి వాళ్ళు గెలిచి వాళ్ళు అధికారంలోకి పోయి మళ్ళీ మనని బానిసలు చేసేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. పెద్దలు కాన్షీరాం గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరి జనాభా ఎంతుందో వారికి అంత వాటా అందాలనేటటువంటి నినాదంతో ముందుకు పోయినటువంటి సందర్భంలో మేమందరం కూడా వారి స్ఫూర్తితో రేపు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ట్రినిటీ విద్యా సంస్థలు అంటేనే ఒక బ్రాండ్ గుర్తొస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద గల ట్రినిటీ విద్యానికేతన్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ దాసరి మమతారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 43 సంవత్సరాలుగా ట్రినిటీ విద్యా సంస్థల్లో చదువుకొని ఉన్నత పదవులు ఆశించారని ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి కృషితో 1వ నెంబర్ 1 స్థానంలో నిలిచింది అన్నారు. నేడు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విద్యా సంస్థల టీచింగ్ లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ ముందుకు పోతున్నారని తెలిపారు. స్కిల్ దర్బార్ అని పెట్టుకున్నాం. స్కిల్ దర్బార్ లో దాదాపు ప్రతి ఒక్క పిల్లవాడు దాదాపు 26 స్కిల్స్ ఎన్ఈపీ అండ్ ఎన్సిఎఫ్ తీసుకొని వచ్చిన నూతన విద్యా విధానానికి ప్రకారం దాదాపు 26 స్కిల్స్లో కూడా వాళ్ళకు ప్రావీణ్యం చెందాలి, ప్రావీణ్యం పరచాలన్న ఆలోచనలో ఎక్కడో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే విద్యని కూడా అది మనకు దూరం కాదు అన్న ఉద్దేశంతో వారికి చేరువుగా విలుప్సు అని తీసుకొని వచ్చి పిల్లలకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. అలానే విద్యను మనం చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, అలాగే చూపించడం ఒకటి. మేము చెప్తున్నాం, చేయించడం వాళ్ళతోని క్లబ్ యాక్టివిటీస్ పేరుతో చేయిస్తున్నాం. చూపించడానికి దాదాపు అన్ని క్లాస్ రూమ్స్లో యూజువల్లీ అన్ని క్లాస్ రూమ్స్కి చేయడానికి వాళ్ళందరికీ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పెట్టి నూతన విద్యా విధానాన్ని తీసుకొని రావడానికి. వేములవాడ వార్డు మెంబర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి పశు సంవర్ధక శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన ఆళ్ల స్వామిరెడ్డిలని శాత్రాజుపల్లి గ్రామరెడ్డి సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రాజుపల్లి 2వ వార్డులో ఈ కార్యక్రమానికి పలువురు రెడ్డి సంఘ నాయకులు, సభ్యులు హాజరై వారిని సాల్వాతో సత్కరించారు. కష్టపడి చదివితే ఇంత గొప్ప ఉద్యోగాన్ని సాధించొచ్చునని ఆళ్ల స్వామిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చెప్పారు. ప్రజలంతా తమపై నమ్మకం ఉంచి తమకు ఘన విజయం అందించారని ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి అన్నారు. మొదటి, 2వ వార్డు తేడా లేకుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ అధ్యక్షులు కొమ్ముల స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నాడి జనార్దన్ రెడ్డి, సంఘ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని సాలెహనగర్లో గల ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ విద్యా సంస్థని స్థాపించిన ప్రధాన ఉద్దేశం గ్రామీణ, పట్టణ, పరిసర ప్రాంతాల విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడమేనని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువులునే కాకుండా క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనాలని చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మమతారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Like to take this moment to appreciate our dear teachers. A school becomes great not because of its building or facilities, but because of the commitment of its teachers. They are the architects of our young minds, the mentors who inspire and the guiding lights who shape the future of the children. We recognize this and take care that our teachers are to the level that is expected, to the highest level that our children require. To the parents gathered here, I extend my heartfelt gratitude. Education is a partnership between the school and the family. Your trust, encouragement and support strengthen our mission and motivate us to continuously raise the standards. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదుల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడిమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని 8వ వార్డు అశోక్ నగర్ లో గల భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామదేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమం చేపట్టారు. అనంతరం శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజారుల విన్యాసాలతో నెత్తిన బోనాలు ఎత్తుకుని మహిళలు పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల సమ్మయ్య, బొరిగి అశోక్, గురుకుల శ్రీనివాస్, ప్రసాద్, నరేష్, దేవీందర్, మహేందర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల రాయిని చెరువుకు సంబంధించిన అసంపూర్తిగా ఉన్న 9వ ప్యాకేజీ పనుల్ని తక్షణమే పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. చెరువు వద్ద రైతులు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 2 కిలోమీటర్ల కాల్వ పనుల వల్ల సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పారు. యాసంగి పంటల్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి చెరువులోకి నీటిని విడుదల చేయాలి అని కోరారు. గత ప్రభుత్వం పంటకు నీరందించే 9వ ప్యాకేజీ పనుల్ని అసంపూర్తిగా వదిలేసింది అన్నారు. నిర్మాణానికి సాంకేతిక చిక్కులు పరిష్కరించి వెంటనే పనుల్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. చెరువును మాత్రం వస్తుంది పోతుంది పూడిక తీసు లేదు. దీన్ని బందవతి కట్టుకొని పూడిక తీసుకుంటే ఇలా వాటర్ అనేది ఆగుతేనే స్టోరేజ్ అయితే తాగునీరు సాగునీరుకు ఈ మండలానికి ఏ దానికైనా తొందర లేకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది.
దాని కొరకే నేను కోరుకుంటున్నా. అందరు దయచేసి మాత్రం దీని కొరకు అందరి చైతన్యంగా ఉత్సాహంగా చేయాలి. దీన్ని ఈ ర్యాంచర్ను పూర్తి చేయాలని కోరుతున్నాము. ఇది ఒక్కళ్ళ కళ కాదు, అందరి ఈ 10 గ్రామాల ఈర్నపల్లి మండల ప్రజలందరి కళ. వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేసుకున్న చెరువు. ఇది కష్ట ఫలితంతో ఉన్న చెరువు. ఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఏం చేయలేదు. గత 166 కోట్లతో చేసిన చెరువును అప్పుడే పైపు లైన్తో నిలిపితే ఇంత బాధ ఉండేది కాదు. జనరేషన్ కోసము నీళ్లు అందించాలనేటువంటి ఉద్దేశం కొద్ది ఆనాడు ఒక్కొక్కరికి వచ్చి కట్ట తావడం కోసము తట్టలు పట్టుకొని పారలు పట్టుకొని వచ్చి ఇంత పెద్ద కట్ట పోసారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి మన జనరేషన్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కు నీళ్లు అందించడం కోసం కూడా మనం కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రజల చెరువు, ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే తవ్వుకున్నటువంటి చెరువు ఇది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రజలందరం మన వీర్నపల్లి కావచ్చు, మధ్యమల్ల కావచ్చు, బాబాయ్ చెరువు కావచ్చు, బూకేతండ కావచ్చు, బౌసింగ్ తండ కావచ్చు, మన కంచర్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు రంగంపేట కావచ్చు, వీళ్ళందరూ మనం అందరం కూడా దీని మీద ఆధారపడే, మనం వ్యవసాయం మొత్తం కూడా దీని మీద ఆధారపడే చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భారీ సైబర్ క్రైమ్ ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 12 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ లో భాగంగా ఈ నేర ముఠాని అదుపులోకి తీసుకున్నారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాను సృష్టించి సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి రాజేశ్వర్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేశామని సిపి గౌసలం అన్నారు. అమాయక వ్యక్తుల పేరిట వివిధ బ్యాంకుల్లో బ్యాంక్ ఖాతాలు చేర్చి పాస్బుక్స్, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులని పై స్థాయి సైబర్ నేరగాళ్లకు విక్రయించారని చెప్పారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితుల డబ్బును చేతులు మార్చేవారని సిపి తెలిపారు. వీరి వద్ద నుండి కీలక పత్రాలు, బ్యాంక్ కిట్లు, ఇతర సాక్ష్యాలని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనాథ్, పోచయ్య, సైబర్ క్రైమ్ ఎస్ఐ అనిల్, కానిస్టేబుల్ అనిల్ ను సిపి గౌసాలం ప్రత్యేకంగా అభినందించారు. ఆల్ దీస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో టోటల్ 34 బ్యాంక్ అకౌంట్స్, టోటల్ 4 బ్యాంక్ బ్రాంచెస్ లో ఉన్న 34 బ్యాంక్ అకౌంట్స్ మన నోటీస్ లో వచ్చినాయి. ఆల్ 34 బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్ కి వాళ్ళ దగ్గర బ్యాంక్ వాళ్ళు అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, కేవైసీ డాక్యుమెంట్ బ్యాంక్స్ నుంచి తెప్పించాము. టోటల్ 1000+ ఎన్సీఆర్పి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్. టోటల్ 20 cases have been registered against these mule account holders. Ee roju we have arrested and produced 12 accused who are related to 6 cases in which 4 are of 2 town and 2 are of 1 town. Total 12 accused are being arrested. Deentlo Karimnagar lo the person who was handling Karimnagar related mule account holders, Rajeshwar Reddy, main accused, has been arrested. Along with him his accomplices, total 11 other people, Sai Vardhan, Kalidas Kaushik, Mulkanur Rajkumar, Bandi Sai Krishna, Adevalli Sai Karthik, Syed Zami, Javed Khan, Daljit Singh, Pallerla Ajay, Nirmala Shiva, Didda Sai Charan. These are 11 other people, total 12 people ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది అక్యూజ్ ఉన్నారు, కానీ వాళ్ళకి డీటెయిల్స్ వీఆర్ నాట్ షేరింగ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ సీక్రెసీ. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ క్రైమ్. అండ్ దీంట్లో మెయిన్ మనకి అక్యూజ్కి అరెస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 15 అకౌంట్స్కి మనకి దొరికింది. మ్యూల్ అకౌంట్స్కి డీటెయిల్స్, పాస్బుక్స్, ఏటీఎంస్ అండ్ దేర్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ బీన్ సీజ్డ్. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ అండ్ క్రాక్ డౌన్ ఈజ్ అ స్టేట్ వైడ్ ఆపరేషన్ అండ్ కరెంట్ ఆపరేషన్ నేమ్ ఇస్ క్రాక్ డౌన్ 1.0. ఇంకా 2.0, 3.0 కూడా ఉంటాయి. మ్యూల్ అకౌంట్ హోల్డర్ యూసేజ్ ఫార్ settling these proceeds of crime has become a nuisance. It's an organized crime in the country. దీనివల్ల ఈ కేసెస్లో సెక్షన్ 112 పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ కొత్త సెక్షన్ ఉంది బిఎన్ఎస్లో, అది కూడా పెట్టడం జరిగింది బికాజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్. భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. జగిత్యాల పట్టణ స్వయం సేవకులు పూర్ణ గణవేషతో నగరంలో పదసంచలనం నిర్వహించారు. అనంతరం విద్యానగర్ రామాలయ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓరుగంటి నితిన్ రావు పాల్గొనగా ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ డాక్టర్ భీమనాథిని శంకర్, జిల్లా సంచాలక్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, నగర సంచాలక్ పురుషోత్తం పాల్గొన్నారు. ఎన్నో వేల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన భారతదేశాన్ని అనైక్యత కారణంగా విదేశీయులు పాలించారని బూర్ల దక్షిణామూర్తి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ నిత్యశాఖలో పాల్గొని దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన 500 మంది గణవేషధారి స్వయం సేవకులు సంవత్సరంలో ఒక 6 పండుగలను ఆధారం చేసుకొని
ఈ పండుగల యొక్క గొప్పతనం ఏంటి, ఈ పండుగల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ సమాజానికి ముందు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఉగాది పండుగ మనం చాలా మన భారతదేశము అన్నపూర్ణ వ్యవసాయ దేశం. కాబట్టి మనము ప్రధానంగా రైతులు పంటలు మనకు బాగా. కాబట్టి చాలా మంది రైతులు ఉగాది రోజున పొలాలకు వెళ్ళి భూమికి పూజ చేసి తన యొక్క కొత్త వ్యవసాయం ప్రారంభం చేస్తారు. దేవాలయంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో మన యొక్క 6 ఋతువులు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 6 ఋతువులు లేవు. మనకే ఉన్నాయి 6 ఋతువులు. అదృష్టవంతులం మనం. కాబట్టి ఈసారి వర్షాలు ఎలా ఉంటాయి, ఏమేమి పంటలు పడతాయి, ధర ఎట్లా పెడతాయి, ఇవన్నీ మన పంచాంగ శ్రవణంలో ఉంటాయి. దాంతోపాటు ఉగాది పండుగ ఎందుకు మనకు వచ్చింది, ఇంకా మనము పచ్చడి తాగుతాం. పచ్చడిలో తిరుపు, పులుపు, తీపి, చేదు, ఒగరు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి ఇవాళ జీవితం కూడా నిరంతరం సుఖమే ఉండదు. ఇఫ్తార్ విందులు సమాజంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు. రంజాన్ మాసం సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని గోపగోని సారయ్యగౌడ్ అన్నారు. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బంగారి రమేష్, ఆరిల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గాజనవేన సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు మాదాసి సతీష్, ఎండి మునీర్, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎలాగనైతే ఇఫ్తార్ విందు కార్యక్రమం చేస్తూ ఉన్నామో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు విజయరమణారావు గారి సారథ్యంలో సూచన మేరకు ఈరోజు ఒక ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే వెన్నంపల్లి మసీద్ కానీ, కిష్టంపేట మసీద్ కానీ, ముట్లపల్లి మసీదు, తర్వాత మడిపల్లి మసీద్ ఆవరణంలో ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమం నడుస్తూ ఉంది. మరియు భారతదేశంలో సర్వ మతాలకు నిలయమైనటువంటి, విభిన్న కులాలకు నిలయమైనటువంటి భారతదేశం. ఈ భారతదేశంలో అన్ని మతాల వారు నివసించడానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ పొందుపరుచున్నది. కాబట్టి మన శ్రీరాంపూర్ మండలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, సోదరిమణులందరూ కూడా మంచి వాతావరణంలో ఒక నెల రోజులు కఠిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరం కూడా ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలనే మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పోచమ్మ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని బావిలాలపల్లిలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలంతా కలిసి ఇంటికొక బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించేలా తల్లి చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ వీధి పొదుపు సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పోచమ్మ తల్లి బోనాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు ఆనవాయితీగా బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని హనుమాన్ వీధి పొదుపు సంఘం మాకు సంబంధించింది ఒకటి ఇక్కడ పొదుపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఘనంగా బోనాలు నిర్వహించుకొని మరి ఆ పోషవ తల్లి అందరికీ కూడా ఆయురారోగ్యాలు మంచిగా అందరినీ కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా మా వావిలాలపల్లి ప్రాంతంలో హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో సుమారు వావిలాలపల్లి వరలక్ష్మి గారు ప్రాంత సభ్యులందరూ ఇందులో ఉండి ప్రతి ఏటా నిర్వహించే పోషమ్మ తల్లి బోనాలు అమ్మవారికి కానుకగా సమర్పించి అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభివృద్ధి కమిటీ తరఫున
బోనాలు చెల్లించి ఈరోజు అందరూ పాల్గొంటున్నాము. హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క పోచమ్మ తల్లి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ ముందు నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఆయుర్గాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్న చిన్న పిల్లల కంటే ముసలి వరకు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ ఉంటాం. పోచమ్మ తల్లి కూడా మా యొక్క వాడను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటూ గత అనేక సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలతో కూడా మనకు అందరూ సుఖశాంతాలతో ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా హనుమాన్ వీధి పొదుపు సంఘం ఏదైతుందో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటూ అనేక ఈ వాడ అభివృద్ధి కోసానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో పట్నాలు వేసి బోనాలు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ వరాల పరశురాములు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నూకల తిరుపతి, జక్కనపల్లి సత్తయ్య, కన్నవేని బాలయ్య, బండి రాములు, బండి గంగయ్య, రాజు భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి మహిళలు బోనం ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్తూ ముందుకు సాగారు. డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో బైండ్ల పూజారులతో యువకులు నృత్యాలు చేస్తూ వైభవంగా పోచమ్మ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మానేరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నగరంలోని మానేరు కట్టపై మీనాక్షి హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. అవసరమున్న వారికి మందులు పంపిణీ చేశారు. వాకర్స్ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని క్యాంపుని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి హాస్పిటల్ డాక్టర్ రవికుమార్, సదానందం, ప్రవీణ్, మానేరు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భూపతి ఆనందం, అధ్యక్షులు రేవోజు కనకాచారి, ప్రధాన కార్యదర్శి ముస్కుల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి సంపత్ గౌడ్, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టబోయే సంగీతం, నృత్యం, నాటక జాతీయ స్థాయి పోటీలకు కరీంనగర్ కు చెందిన కాసు మహేందర్ రాజు ఎంపికయ్యారు. మార్చి 20 నుండి 25 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 7 గాయని గాయకుల బృందంతో కలిసి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే జానపద గీతాన్ని ఆలపించనున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మహేందర్ రాజును ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర, కృపానందం, వైఎస్ శర్మ, అనిల్ కుమార్, దిండిగాల రవీందర్, కుమార్ మహర్షి, కొడంగల్ రావు, రాజేంద్ర ప్రసాద్, బొజ్జరేవతి, మురళీ మధు, సాహితీవేత్తలు సంపత్ కుమార్, మాడిశెట్టి గోపాల్, రామ్మోహన్ శర్మ, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు మానేటి ప్రతాప్ రెడ్డి, కటకం రమేష్, అంజిరెడ్డి, ప్రభాకర్ రావు, అశోక్ రావు, మంజూర్ అలీ అభినందించారు.
ప్రజాపాలన కార్యక్రమంతో స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుతుందని పెగడపల్లి సర్పంచ్ ఆరెల్లి రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఆరెల్లి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్ని సాల్వాతో సన్మానించారు. వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. పెగడపల్లి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను సర్పంచ్ రమేష్ తో పాటు పాలకవర్గం సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరెల్లి రమేష్, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాలనా కార్యక్రమంలో భాగంగా మన పెగడపల్లి గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిన్న మా గ్రామ పంచాయతీకి కొత్తగా సెక్రటరీ కూడా చేంజ్ కావడం జరిగింది. వారిని కూడా సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము ఇంతటితోనే కాకుండా గ్రామంలో ప్రతిరోజు నిత్యం పనిచేస్తూ ఉన్నారు కనుక పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి ప్రభుత్వము వారికి సన్మానం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు వారిని సన్మానించడం జరిగింది. ఈ సన్మానమే కాకుండా వారు పాపం రోజు అనునిత్యం ఉదయం లేచి సాయంత్రం 4 గంటల వరకు ఊళ్ళో ప్రతి పని చేయడం జరుగుతూ ఉంది. వారికి గవర్నమెంటు మంచి గుర్తింపు ఇచ్చినందుకు వారికి మా పెగడపల్లి పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మహేందర్, శశిధర్ శర్మ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులుగా విశ్వసాయి, ఈసీ మెంబర్లుగా నిత్య, శేఖర్, రామదాస్లను సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ గా పదోన్నతి పొందనున్న గోపాల్ను నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు విశ్వసాయి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నిత్య, శేఖర్, రామదాస్లను సన్మానించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సత్యనారాయణ రెడ్డి కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకునేలా లెక్చరర్స్ కృషి చేయాలి అన్నారు. సంఘ బలోపేతానికి సభ్యులు ఐక్యంగా ఉండాలని గౌరవాధ్యక్షులు శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కనకయ్య, జక్రియా, కృష్ణవేణి, గోపాల్, శ్రీనివాస్, శరత్, చంద్రప్రకాష్, రాజేందర్, నరేష్, తాహిర్ పాషా, మనోహర్, సునీల్ పాల్గొన్నారు. సభ్యులు కూడా బాధపడకుండా ఎంతో విరామంగా కష్టపడి మనకు కృషి చేసినటువంటి శశిధర్ శర్మ సార్ గారికి, అదేవిధంగా సెక్రటరీ శ్రీధర్ సార్ గారికి, సెక్రటరీగా వ్యవహరిస్తున్నట్టు మా కనకయ్య సార్ గారికి, అదేవిధంగా జెపిఆర్ సార్, కృష్ణవేణి మేడం గారికి అండ్ మా సభ్యులందరికీ కూడా ఈరోజు నూతనంగా వచ్చినటువంటి లెక్చరర్లకు, అదేవిధంగా ఇంకా కొంతమంది ఎగ్జిక్యూటివ్ పాత సభ్యులను ఈరోజు చూడడానికి కొరకు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఎన్నో రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఈరోజు మరి దీనికి ఒక సందర్భం వచ్చి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వేద బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సామ్యూల్ కు కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతు పలకడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవ్వంపల్లి ప్రమాణ స్వీకారంలో వేద బ్రాహ్మణులు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే సామ్యూల్ నోటిదులతో అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతు పలకడాన్ని ఆయన తప్పుపట్టారు. బండి సంజయ్ కుమార్ పై అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సోమిడి వేణుప్రసాద్, పొన్నమొండయ్య, మాసం గణేష్, మేకల వెంకటేష్, జాజి బాలరెడ్డి పాల్గొన్నారు. యావత్ హిందూ సమాజాన్ని కవ్వంపల్లి గారి సభలో అవమానించింది మందల సామ్యూల్ గారు. ఆయనకు మద్దతు తెలిపింది కవ్వంపల్లి సత్యనారాయణ గారు. దాన్ని తెలుపుతూ మా బీజేపీ పార్టీ పైన బురద చల్లమేంది? చలో చర్చకు మేము సిద్ధం. గడియారం కాడికి వస్తారా, గీతా భవన్ కాడికి వస్తారా, బస్టాండ్ కాడికి వస్తారా, గాంధీ బొమ్మ కాడికి వస్తారా? నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా? చర్చకు సిద్ధమా? మందల సామ్యూల్ క్రిస్టియను, మీరు క్రిస్టియను, మీరు దళితులను, నిజమైన దళితులను మోసం చేసే మీరు, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన మీరు, బీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన మీరు, దళితులకు వచ్చే అవకాశాలను మీరు కొల్లగొడుతున్నారు. మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీని, బండి సంజయ్ అన్న గారిని అవహేళన మాటలు,
కొంచెమన్నా సోయి ఉండాలి సత్తానా. మీకు కరెక్ట్ సమాధానం చెప్తాం. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క హిందువు మీకు అర్థమయ్యే రీతిలో ఓట్ల రూపకంగా చెప్పే టైం అతి దగ్గరలో ఉంది. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.